హలో మా నమస్తే. ఓ సైడ్ మీదకి వచ్చినాం, కొత్త సైడ్ మీదకి. అయితే ఈడేమైంది, ఫస్ట్ రూమ్లు అనేటివి కింద మొత్తం ఫ్లోరింగ్ చేయాలి. ఫ్లోరింగ్ చేసిన తర్వాత మీదికించి టైల్ ఫిట్టింగ్ చేయాలి, అది కూడా కెమికల్ ఎపాక్సీ పెట్టేసి. అయితే ఈడేమైపోయింది, నేను వాడు అన్నాడు ఇంత కూడా ఊట రావద్దు, బెండు రావద్దు, ఏం రావద్దు అని అంటే, టైల్ ఒకసారి మీకు చూపిస్తా, మీరు చూడుది. ఈ టైల్ అదే, ఇది 4x5 పీస్ ఇది. అయితే ఈ పీస్ ఎంత బెండ్ ఉందో ఒక్కసారి మీరు చూడరు. 2 పీసులు ఉన్నాయి ఇవి, ఒక్కసారి మీరు చూడరు. కనిపిస్తుందా? ఇప్పుడు మీకు కనిపిస్తుంది బెండ్ బరాబర్. ఈ పీస్ అనేది వీడికి వచ్చేసి బెండ్ ఉంది, నడమ దగ్గర 1.5 ఇంచ్ బెండ్ ఉంది వీడికి వచ్చి. దీనికి వాడు అంటాడు ఊట రాకుండా చేయాలి, అది రాకుండా చేయాలి అంటే ఎట్లా చేస్తారు? ఇదంతా ఫ్లోరింగ్ ఉండాలి, ఇదంతా ఫ్లోరింగ్ ఉంచి ఇవాళ ఇచ్చి పెట్టాలి, రేపు ఫిట్టింగ్ చేయాలి. ఇప్పుడు ఈ టైల్ని ఎట్లా ఫిట్టింగ్ చేయాలి? ఒట్టిగా ఇప్పుడు జాయింట్ టు జాయింట్ కలిపినామంటేనేమో రాదు అక్కడ. ఎట్లా ఫిట్టింగ్ చేయాలి ఒకసారి మీరు చెప్పుర్రి. ఈ టైల్కి పోయింది ఆడబట్టలేదు, ఆడబట్టలు అంటే ఇక ఏ పని కూడా ఆడబట్టలేదు కాదు, కానీ ఇంత బెండ్ ఉంటే ఎట్లా చేయాలేమో. అందుకే క్లిప్పులు పట్టుకురమ్మని చెప్పినాం. వాడు వేళ క్లిప్పులు పట్టుకొచ్చింది అనుకో, రేపు వేసేస్తాను. ఇది రేపు వేసే వీడియో కూడా చూపిస్తా. సబ్స్క్రైబ్ చేస్తా ఉండదు. ఓలా నేను సరే పో. అంతే, దొరల సొమ్ము దయాల పాలు, అంత మించి ఇంకేముంటుంది? అంతే, దొరల సొమ్ము దయాల పాలు, అంత మించి ఇంకేముంటుంది? ఓ నమస్తే. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, వాచ్ చేయరు. అంటే నడమ జర హెల్త్ కూడా అంత బాగాలేక వీడియోస్ కూడా తీయలే. ఇంతకుముందు ఎట్లా ఆదరించారు, ఇప్పుడు గట్టినే ఆదరియరు. వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరి, బాగుంటే షేర్ చేయరి, బాగాలేకపోతే కామెంట్ చేయరి, లైక్ మాత్రం కొట్టుర్రి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. కదా అడుగుతున్నా చేయరు ప్లీజ్. చూస్తుర్రు కానీ చేస్తలేరు, అదే వచ్చి పడ్డది బాగా. చేయరి, మంచోళ్ళు మీరు, చేస్తారు మీరు.